ప్రభునామంన అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసి, మన లైఫ్లో మనము దేవుని నమ్ముకున్నప్పుడు చాలా వరకు మనము కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, విడిచిపెట్టాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. అయితే వాటన్నిటి విషయమై దేవుని దగ్గర మనము నూరంతలుగా పొందుకుంటామని ప్రభు చెప్తున్నారండి. ఆయన వాక్యంలో చూసి ఆ తర్వాత మనం ముందుకెళ్దాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 28వ వచనం, 2 వచనాలు చదువుకుంటాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమనంట, మనము బిడలనైనా ఆస్తినైనా మరి ధనాన్నైనా మనం పడే హింసలు బాధలైనప్పటికీ ఏదైనా సరే మనము నూరంతలుగా పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మనము నూరంతలుగా పొందుకోవాలనంటే మనం ఈ భూమి మీద కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అయితే నూరంతలుగా పొందుకోవడానికి కాదు కానీ అండి, దేవుని మాటను బట్టి, దేవుని నిర్ణయాన్ని బట్టి, దేవుని కోసము మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మన లైఫ్నే కానీ కొన్నిసార్లు మరి యాజకులు, దేవుని సేవకులు మరి దేవుని సువార్త ప్రకటించడానికి వారు వెళ్ళేటప్పుడు మరి వారి కుటుంబాన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. కొందరు వారి లైఫ్ని, ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. మన నిజానికి మాట్లాడితే మన లైఫ్లో మనం అనుకుంటూ ఉంటాము, మన స్నేహితులకే కానీ మన బంధువులకే కానీ మనకి తెలిసిన వారికే కానీ దేవుని సువార్తను ప్రకటించాలని మనం అనుకుంటూ ఉంటాము. మరి ఆ దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు ఆ 2 నిమిషాలు మనం వారికి ఒక 10 నిమిషాలే కానివ్వండి, ఆ సమయాన్ని వారికి ఉపయోగించేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, మన సొంత పనిని, మనకున్న పరిస్థితులను పక్కకు పెట్టేసి దేవుని కోసం మనము ప్రాధాన్యత ఇచ్చి, ఇదిగో ప్రభువుని నమ్ముకుంటే ఇలా జరుగుతుంది మన లైఫ్లో, మనము నీతిమంతులముగా తీర్చిదిద్దబడతాము అని చెప్పి మనము దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి, మనము దేవుణ్ణి ఎరుగని వారికి మనము ప్రకటిస్తూ ఉంటాం అనుకోండి. ఆ సమయంలో మన సమయాన్ని మనము సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. బిడ్డలనే కానివ్వండి, భర్తనే కానివ్వండి పక్కకు పెట్టి మనం చేస్తూ ఉంటాము. లేదు, భార్యనే కానివ్వండి, ఇంకా కొన్ని ఎవరి ఉద్యోగం విషయంలో వారికి రిస్క్ ఉన్నప్పటికీ, వారికి అర్జెంటు పని ఉన్నప్పటికీ దాన్ని పక్కకు పెట్టి దేవుని కోసం ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు ఇలాగ చెప్తున్నాడండి, మీరు నా కోసం ప్రయాసపడ్డది ఏ కష్టమైనా సరే, అది ఏది మీరు వదులుకున్నా సరే, దేన్ని మీరు సాక్రిఫైస్ చేసినా సరే అది మీరు నూరంతలుగా పొందుకుంటారంట. అలాగున్నే దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు, దేవుణ్ణి నమ్ముకున్న వారికి అని కొందరు సహాయం చేస్తూ ఉంటారు. అయితే నా నిమిత్తమై మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దాని ఫలము వృధాగా పోదు అని చెప్పి కూడా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాము. అలాగున ఆయన బిడ్డలైన వారి కోసం, అంటే ఆయన పేరట మనము ఏమి చేసినా కూడా దానికి మనము నూరంతలుగా ఫలం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కనుక మనము నూరంతల ఫలము అని అంటే ఆయన కోసం ప్రయాసపడే సమయాన్ని మనం చూద్దాం కానివ్వండి. మన కోసము దినమంతా మనం వెచ్చించేది పక్కకు పెట్టి దేవుని కోసం మనం ప్రయాసపడతాము. నిత్య జీవంలో మనము వారసులం అవుతాము. దేవుని కోసం మనం మన దినములో 1 గంట ఎవరికి వీలైనట్లు వాళ్ళు కనీసము మనము పొరుగు వారి గురించి ప్రార్థన చేసినా కూడా అది మనకు మేలే అవుతుంది. మన పొరుగు వారి జీవితాల గురించి, వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల గురించి, వారి ఆపదలో ఉన్న స్థితిని బట్టి కూడా
అలా చేసినా కూడా ఏదో అంటారు కదండి, నీకు సాయం చేయాలన్న మనసు ఉండాలే కానీ నువ్వు ఎలాగైనా ఒకరికి సాయపడతావని. అలాగున్నే దేవుని కోసం ప్రయాసపడాలన్న హృదయం మనకుంటే మనం ఎలాగైనా చేయగలుగుతాము. కనుక మనము ప్రయాసపడదాము, ఆశీర్వదింపబడదాము. ఆయన మన జీవితంలో ఏర్పాటు చేసిన గొప్ప ప్రణాళికలకు మనము రీచ్ అవుదాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.